హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో నువ్వుల చెక్కని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ నువ్వుల గురించి తెలియని వారు ఎవరు ఉండరు. దీనిలో కాల్షియం బాగా ఉంటుంది. ఆడవారికి చాలా మంచిదనమాట. ఆడవారే కాదండి, కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వులకు సంబంధించిన ఆయిల్ కానీ ఇలాంటి లడ్డూలు కానీ తీసుకోమని చెప్తూ ఉన్నారు. సో మరి హెల్దీకరమైన ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే వాడతాము. సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు తెల్ల నువ్వులను తీసుకొని ఈ విధంగా మూకిట్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిసేపట్లోనే వేగుతాయండి. వేగిన తర్వాత వీటిని ప్రక్కన పెట్టుకొని ఒక చిన్న ప్యాన్లో 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు సరిపోతుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని కరిగిన తర్వాత ముదురు పాకం వచ్చే వరకు చూసుకొని, ముదురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకొని ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈవెన్గా అయ్యేటట్లుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది పచ్చిగా ఉన్నప్పుడే చాకుతో ఈ విధంగా నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకోండి. తర్వాత ఇలాంటి చెక్కతో దీన్ని ట్యాప్ చేసుకున్నారంటే అది గట్టిగా అతుక్కుపోయి ఉంటుందన్నమాట. దీన్ని కాసేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఈ ప్లేట్ నుంచి దీన్ని బయటికి తీసేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఎంతో రుచికరమైన నువ్వుల చెక్క రెడీ అయిపోయింది.